నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న కొలిక్కిరాని నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఎవరిని వరించబోతున్నాయన్న అయోమయం అభ్యర్థులలో నెలకొంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. మంత్రి వివేక్ వర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గం. గత ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వర్గం. అయితే ఈ వర్గాలలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎవరి వైపు మొగ్గు చూపుతారని పార్టీ క్యాడర్ వేచి చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారికి సహకరిస్తారా లేక పార్టీ మారి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారా? ఇంకెప్పుడు నామినేటెడ్ పోస్టులు అని అనేక సందేహాలు సొంత పార్టీ క్యాడర్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంపై అసహనంగా ఉన్న పార్టీ క్యాడర్ ఎమ్మెల్యే వినోద్తో కలిసి నడిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు సహకరిస్తారా అనే భిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నియోజకవర్గంలో అప్పుడప్పుడు సుడిగాలి పర్యటనలు చేసి హైదరాబాద్ వెళ్తున్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే వినోద్ మాత్రం నియోజకవర్గంలో ఉండి పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేయాల్సింది పోయి హైదరాబాద్కు అంకితమవ్వడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఇప్పటికైనా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా లేదా అని సొంత పార్టీ క్యాడర్ ఎదురుచూస్తున్న తరుణంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏమి చేస్తారో వేచి చూడాలి. గెలిచిన నాటి నుండి నేటి వరకు వీకెండ్ ఎమ్మెల్యేలా వచ్చి పర్యటనలు చేసి వెళ్లడమే తప్ప ప్రజా సమస్యలపై పట్టణ అభివృద్ధిపై దృష్టి ఎప్పుడూ సారిస్తారని ప్రజల అభిప్రాయాలు బహిర్గతమవుతున్నాయి. మహిళల ఆలోచనలు వెలుగులోకి తెచ్చేందుకు మహిళా సంఘాలు తోడ్పాటునిస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఆకాంక్ష హాత్ కార్యక్రమాన్ని కలెక్టర్ ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనలను ఎమ్మెల్యేతో కలిసి వీక్షించారు. మన ఏసీఎల్వి గారికి చాలా చాలా అభినందనలు. ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన మన ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు వెడ్డమ్మ బొజ్జు గారికి, అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చేసిన హెచ్ఓడీస్, డిఎంహెచ్ఓ, డిఆర్డిఓ, డిపిఓ, డిడబ్ల్యూఓ, ఇక్కడ వచ్చేసిన అందరూ ఆఫీసర్స్కి, సిబ్బందికి, మన ఆంగన్వాడీ టీచర్స్, మన ఆశా, మన సిడిపిఓ, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అందరికీ నా పేరు పేరు నమస్కారం. మీడియా మిత్రులకి కూడా నమస్కారం.
రంపచోడవరం మండలంలో భారీగా గంజాయి పట్టుకోవడం జరిగిందని, సుమారు ₹1 కోటి విలువ చేసే గంజాయిని పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. 1142 కేజీల గంజాయి స్వాధీనం. బొలెరో వాహనాన్ని, బైక్ని, 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ సాయి ప్రతాప్ తెలియజేయడం జరిగింది. నమస్కారం అండి. సో మన రంపచోడవరం పరిధిలో రంపచోడవరం పిఎస్ లిమిట్స్లో ఒక గంజాయి లాట్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ గంజాయి లాట్ని పట్టుకొని కొన్ని దినాలు అయింది. బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో, గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ టైంలో మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. కానీ తర్వాత మనం పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, ఒడిశా ఇట్లా తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం 4 ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందుకే అరెస్టులన్నీ 4 అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం. మనం ఇమీడియట్ గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు, కోడా శ్రీకాంత్, బుక్యా దేవేందర్, వంతల కిరణ్. సో ఈ గంజాయిని కొనడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి 4 కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. సో అయితే ఈ గంజాయి ఏదైతే ఒక బొలెరో పికప్ వ్యాన్లో గంజాయిని తీసుకువెళ్తున్నారండి, ఆ బొలెరో పికప్ వ్యాన్లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయి తాలూకా మొత్తం క్వాంటిటీ 1142 కేజీలు. ఈ మొత్తం క్వాంటిటీ 1142 కేజీల గంజాయి క్వాంటిటీ ఇది. సో ఒక బొలెరో వ్యాన్ ఉంది, దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. బొలెరో వ్యాన్, మోటార్ సైకిల్ 1142 కేజీల గంజాయి. సో 1142 కేజీల గంజాయి అంటే ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, చాలా హ్యూజ్ క్వాంటిటీ ఇది. సో ఇంత హ్యూజ్ క్వాంటిటీలో గంజాయిని పట్టుకున్న యాక్చువల్లీ అప్పుడు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించింది మన ఎస్ఐ రంపచోడవరం అండ్ టీమ్. చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ గంజాయిని పట్టుకోవడంతో పాటు దాని తర్వాత ఉండే ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేశారు. 4 ఎక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది, తర్వాత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. సో దీని యొక్క మొత్తం అంతా మెయిన్ సారాంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి నిర్మూలన అన్నది మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన విధంలో సాగు చేసినప్పటికీ దాన్ని కొనేవారు అవ్వచ్చు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు అవ్వచ్చు, దాన్ని అమ్మేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడబెడుతున్న ఆస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వాళ్ళ ఆస్తుల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గంజాయి ముద్దాయిలు రిపీటెడ్గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి. ఇలా రకరకాల ప్రొసీజర్స్లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు. అండ్ దీంతోపాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో, గంజాయిని స్వీకరించి బాధితులుగా ఉన్నారో డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో దాంతోపాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద NDPS షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో గంజాయిని సాగు దగ్గర నుంచి అమ్మకం వరకు ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోవడంతో పాటు దాన్ని కూకటి వేలతో పెకలించడానికి ఇట్టి పరిస్థితుల్లో పోలీసులు అవ్వచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇందులో ఎవరైతే 4 ఎక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్కి పెట్టాం. ఈ రిమాండ్కి పెట్టిన దాంతో పాటు ఎక్స్ట్రాగా ఎవరైతే ఇంకా ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు ఇప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. గంజాయి ఇది పట్టుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు ప్రజలకి మేము విన్నవిస్తుంది ఏంటంటే, గంజాయి బారిన పడవద్దు, ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు. మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకుని, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మీ తరపు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వచ్చిందే. ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమి ఇచ్చారని మనం బయటకు చెప్పం. అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవ్వచ్చు, గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పొచ్చు. ఏఎస్ రావు నగర్ ఫిజిక్స్ వాలా నేషనల్ స్కాలర్షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్ బ్రోచర్ను గురువారం ఏఎస్ రావు నగర్ బ్రాంచిలో అకాడమిక్ CEO డాక్టర్ ఎరుకల మునిందర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించనున్న పరీక్షకు దేశవ్యాప్తంగా ఉన్న
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చన్నారు. ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్కు జేఈఈ, నీట్, బ్రిడ్జ్ కోర్సులతో పాటు ఇంటర్లో ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ పొలం శ్రీనివాస్, సెంటర్ హెడ్ సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, అసోసియేట్ బిజినెస్ హెడ్ కిరణ్, ముఖ్య అతిథి డాక్టర్ మహమూద్ బాషా, ఎస్ఐలు సతీష్, విజయ తదితరులు పాల్గొన్నారు. So like we gather here today to cherish one milestone event 2025. Before that, and they asked me questions from zoology, physics, chemistry and botany, that is the 4 main subjects, and it was very challenging, but I answered and they were quite satisfied with my answer. And soon after they told me that I had gotten a 100% scholarship. I was very happy. And my parents had spoken to the physics wala people also. We had come to all the events and we were very satisfied by this examination. A few characteristics of this examination was it was very fair, it was free, and it was a very challenging exam. It provided me many levels, many opportunities to increase my capacity. I learned so many new things of this exam, how to manage my time, how to attempt the subjects, what are my weak subjects, what are my scoring subjects, where do I improve on, etc. And this delightful event. Myself Shravani Santosh, a student of Physics Wala, Vidyapeeth, 5TC. Now, I've written this PW NSAT exam. Personally, this exam was did not only boost my confidence, but also enhanced my academic task, while also giving me a reality check of how my academics were going. The exam was meticulously defining, testing not only my academic skills, but also analytical thinking and conceptual clarity. Now, when preparing for this exam, it made me realize that it was not only about me going through that exam, it was also me pushing myself beyond textbook learning while instilling discipline and, most importantly, strategical problem solving and deeper understanding of core subjects. I believe that this exam, PW NSAT, would be a stepping stone of greater academic aspirations. Now, this exam was not just an exam, but it was very good because it had many scholarship deals. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు PW NSAT ఫిజిక్స్ వల్ల నేషనల్ స్కాలర్షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్ లాంచ్ చేయబడింది. పాన్ ఇండియా మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్ PW NSAT 2024 ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ కౌంట్ చూస్తే 19 lakh స్టూడెంట్స్ రాశారు. 19+ lakh స్టూడెంట్స్. అందులో 13.77 lakh స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ బెనిఫిట్ అందించడం జరిగింది. సుమారుగా 153 crores వర్త్ స్కాలర్షిప్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీ వేవర్ కానివ్వండి, క్యాష్ ప్రైజెస్ కానివ్వండి అందించబడింది. లక్షల మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ కలిగింది. అలాగే హైదరాబాద్లో కూడా అందరు స్టూడెంట్స్కి బెనిఫిట్ అందాలనే ఉద్దేశంతో PW NSAT అనేది ఇక్కడ కూడా లాంచ్ చేయబడింది. సో ఈ పర్టికులర్ టెస్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే మంచి టాలెంట్ ఉంటుంది, మంచి మెరిట్ ఉంటుంది, కానీ ఫీ కట్టలేని పరిస్థితిలో ఉంటారో IIT JEE నీట్ కోచింగ్కి ఈ ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళు కనుక మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే PW ఫిజిక్స్ వాళ్ళ హైదరాబాద్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి అప్ టు 100% ఫీ వేవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే క్యాష్ ప్రైజెస్ కూడా తెచ్చుకునే ఒక మహత్తరమైన అవకాశం ఇది. సో అందరు పేరెంట్స్ ఇది సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కామారెడ్డి జిల్లాలో UPF రాష్ట్ర కో కన్వీనర్ సల్వాచారి ఆధ్వర్యంలో పోస్టర్ని కామారెడ్డి R&B గెస్ట్ హౌస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా UPF రాష్ట్ర కో కన్వీనర్ సల్వాచారి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 4, 5, 6 తేదీలలో 3 రోజుల పాటు 72 గంటలు బీసీ బిల్లు సాధన కోసం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేస్తుందని, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బీసీ బిల్లు అమలైందని చెప్పుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు బీసీ బిల్లు ఆమోదించినట్లు చెప్పడం లేదని, బీసీల యొక్క 42% అమలుకై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తుందని, దీనికి బీసీ ముద్దుబిడ్డలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో
తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్, విశ్వబ్రాహ్మణ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంగరాజు, విష్ణుచారి, గణేష్ గౌడ్, కామారెడ్డి జిల్లా జాగృతి యువజన విభాగం జిల్లా నాయకులు జొన్నల వినోద్ కుమార్, జొన్నల రాము, రమేష్, చంద్రం, స్వామి, అంజీ పాల్గొన్నారు. జై జాగృతి, జై జాగృతి, జై యూపీఎఫ్, జై యూపీఎఫ్. నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై జాగృతి, జై జాగృతి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై జాగృతి. और एक टक्का बिजली पक्का, और एक टक्का बिजली पक्का, एक टक्का बिजली पक्का, एक टक्का बिजली पक्का, एक टक्का बिजली पक्का, बिजली पक्का, और एक टक्का. జై జాగృతి, జై యూపీఎఫ్. పల్ల రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం. ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం, ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు, బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తాం, బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ తెలియజేయలేదు. ఈ వివరాలు తెలియకపోగా మొన్న డెడికేషన్ కమిషన్ ద్వారా తాత్సార్యం చేసి బీసీలు కొట్లాడితే తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. డెడికేషన్ కమిషన్ తాత్సార్యం జరిగి గణనలో కూడా మిస్టేక్ జరిగినా కూడా తాత్సార్యం జరిగినాక కూడా కమిషన్ వేసిన తర్వాత కోర్టు మొట్టికాయలు పెడితే తప్ప కమిషన్ వేయలేదు. ఆ కమిషన్ కూడా తాత్సార్యం చేస్తే మళ్ళా ప్రభుత్వం దానికి కాస్త గడువు ఇచ్చి కొనసాగించింది. ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల లోపల మేము ఆర్డినెన్స్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పెద్దబాయి సెంటర్లో మధ్యాహ్నం సమయంలో 2వ వార్డు మెంబర్ తుపాకుల రామారావు ఇంటిలో దొంగతనం జరిగిందని, దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎలక్ట్రికల్ వెహికల్ వేసుకుని వచ్చాడు. ఇతను ఇంతకుముందు కూడా వాళ్ళ ఇంటి పరిసరాల నందు రెక్కీ నిర్వహించాడని, ఈ నెల 7వ తారీఖు నందు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి డోర్లు కొట్టడం జరిగినది. మధ్యాహ్నం సమయంలో అప్పుడు అతను ఏదో ఒక అడ్రస్ అడిగి పక్కకి వెళ్ళిపోవడం జరిగిందన్నారు. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి తాళం పగలగొట్టుకుని వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి 90,000 రూపాయల నగదును, 17 తులాల వెండి పట్టీలను తీసుకుని వెళ్ళాడు. గ్రామంలో ఈరోజు కానీ ఇంతకుముందు కానీ ఎలక్ట్రికల్ వెహికల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించి ఉంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. ఒరిగడ్డ వేసుకొని వచ్చిన వెంకటేష్ గారు ఓరు నువ్వు అని అడిగిండు. ఓరు నువ్వు అని అంటే ఏమంటే నేను ఇట్లా పాస్వర్ సీన్ ఇల్లు కావాలా ఏడని అడిగిండు. నాకు పాస్వర్ సీన్ ఇల్లు ఏడ నువ్వుడు అని నేను అనేసరికి బండి స్టార్ట్ చేసిపోయిండు. పోయి ఏం చేసిండంటే అడిపోయిండు. మేము తాళాలు చూస్తే తాళాలు, నేను ఆడ చికాకులో ఉండగా తాళాలు ఏడబడ్డాలో అనుకున్నా. సరే తాళం అటు నుంచి అటు తీసుకొని పోయినా. తర్వాత మేము ఎడన్నంలోనే మళ్ళీ ఇటు నుంచే పోయిండు వాడు, ఇటు నుంచే పోయిండు, తాళాలు చేసిపోయిండు. మళ్ళా ఎమ్మట ఇటు నుంచే పోయిండు. కానీ నేను ఓరేలే మనకి ఫ్యాషన్ సీన్ ఓరేలే అనుకున్నాను, మనం పట్టించుకోవాలి. మళ్ళా నేను పొద్దున 2ంటికి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి ఏం చేసినంటే నా కాడ ఛార్జింగ్ కార్డు తెచ్చి ఛార్జింగ్ కార్డు పెడితే అది 80 కాడికి ఎక్కువ ఎక్కకూడదంటే నేను కలర్ వేసుకుంటానులే. రామకృష్ణ గైడ్ దినం అంటే ఒక 100 ఇస్తే బీరువాడు కూడా ముట్టుకోవాలి. నేను 100 ఇడిగా ఉంటే 100 నువ్వు తీసుకొని రాపా అని ఆయన పంపించిన. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, సబ్ కలెక్టర్ బిఎస్ లత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రేషన్ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రజలందరికీ న్యాయం కలగాలనే దృష్టితో ప్రభుత్వం ప్రతి హక్కుదారునికి రేషన్ కార్డులు జారీ చేస్తోందని పేర్కొన్నారు. మీరందరూ బాగా గోసపడ్డారు, అవస్థపడ్డారు. ఒక 10 ఏళ్ల క్రితము కరెంట్ కూడా లేకుండా నాకు
మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు. ఇవాళ కొద్దిగా జర కుదరలో పడ్డాం, మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి, జర సాగునీరు సరే. ఈ మధ్య మళ్ళీ వర్షాలు లేవు, ఈసారి మళ్ళీ కొద్దిగా కష్టంగా ఉంది. కానీ అంతకుముందు ఎరువులు లేకుండే, మళ్ళీ ఎరువులు అంటే మళ్ళీ గుర్తొచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసింది మల్లాపూర్లో. సో ఆ కష్టాలన్నీ కొద్ది తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినాం. ఇవాళ మీ అందరితో ఒక కోరిక, ఆ రోజు మీరు రాత్రి బావులు కష్టపడ్డారు. ఎస్పెషల్లీ రాత్రి బావులు ఎందుకు చెప్తున్నా అంటే వ్యవసాయాన్ని ఆ రోజు పోయి మోటార్ రాత్రి కూడా వేసుకునేది ఉండేది. జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోనే అత్యుత్తమ క్రీడా పాఠశాలను వరంగల్లో ఏర్పాటు చేయాలని స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు సూచించారు. ముందుగా వరంగల్లో స్పోర్ట్స్ మరియు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 15 నుండి క్రీడా పాఠశాల ప్రారంభించడానికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలిక క్రీడా పాఠశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు ఇది మొదటి నుంచి కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ద్రోణాచార్య, అర్జున అవార్డు ఉత్సవాలు కూడా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాంబినేషన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్. పేద ప్రజల కళ్ళల్లో ఆనందం, వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే 42,522 మందికి సామాజిక ఆర్థిక భద్రత కోసం పెన్షన్లు అందిస్తున్నామని ఆయన అన్నారు. కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ ఈనాడు 11 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. అందులో మన నియోజకవర్గంలో దగ్గర 800 మందికి ఇస్తున్నాం. ఏమ్మా చాలా సంతోషం. కూర్చోమ్మా, అలా కూర్చోండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఈ గడ్డు పరిస్థితుల్లో కూడా ఇబ్బందులుగా దృష్టిలో పెట్టుకుని మొదటి విడతగా మీకు మన రాష్ట్రంలో 10,90,000 పెన్షన్లు అందిస్తే మనకి 763 పెన్షన్లు ఈ రోజున మన నియోజకవర్గానికి ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పదనం. గతంలో మీ అందరికీ తెలుసు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, సంవత్సరాల తరబడి పెన్షన్లు ఆగిపోయాయి. కానీ ఇబ్బంది ఉందని మేము చెప్తూ ఉన్నాం. కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులతోటి కొంచెం తొందరగా ఇవ్వడానికి కొంచెం సమయం పడింది. మీ అందరికీ ఇవ్వాలి మరి పెన్షన్లు అందరికీ సంతోషమే కదా. ఇది ఎవరి వల్ల వచ్చినాయి అనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి అమ్మా. మరి ఇచ్చిన వాళ్ళ పేరు కూడా గట్టిగా చెప్పకపోతే ఎలాగ? మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే కదా. మీరు సంతృప్తే కదా. చాలా సంతోషం. అదే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అమ్మా. ఓకే మరి మార్గదర్శకంగా పేదలకి సహాయం చేయడానికి బాబు గారు వీళ్ళ మిత్ర బృందం కలిపి ప్రతి నెల 2,000 రూపాయలు పెన్షన్ వచ్చే వరకు వీళ్ళ సొంత డబ్బులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మొదలు పెడుతున్నారు. ప్రతి నెల ఇంకో 2,000 రూపాయలు మార్గదర్శుల కింద P4 కింద అందిస్తున్నారు. వారికి ఉదయపూర్వక అభినందనలు. ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం 18 సర్వసభ్య సమావేశం కరీంనగర్ జిల్లాలోని ఇందిరా గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండి సుబ్బారాయుడు హాజరై మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార జిల్లాకు చెందిన 749 సంఘాలను 7 జిల్లాలుగా విభజన చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘాలను నూతన జిల్లాల వాటి పరిధిలోని గ్రామాలను ఆ జిల్లాల్లో కలపడానికి తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది అని, కరీంనగర్ కాకుండా మిగిలిన జిల్లాలు హడక్ కమిటీ ద్వారా నూతన జిల్లా యూనియన్ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. గొర్రెల కాపరులు అధిక పద్ధతిలో పెంపకం చేపట్టి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పశు వైద్య అధికారి టి సుధాకర్, ఏటి లింగారెడ్డి, ఉమ్మడి జిల్లా పశు వైద్య అధికారులు
ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జీలు, గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాల అధ్యక్షులకు మరియు పర్సన్ ఇన్ఛార్జీలు, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక పైన ఉన్నటువంటి అధికారులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనం సమావేశం ఒక గొర్రెల కాపర్ల విషయంగాను మనం అంటే 7 సంవత్సరాల తర్వాత మన కూర్చున్నట్టే కనబడుతూ ఉంది. ఏంటంటే దాదాపు 7 అధికారులు 7 సంవత్సరాల తర్వాత ఈ సమావేశం నిర్వహించినట్టు అనిపిస్తూ ఉంది. ఈ బడ్జెట్ సమావేశాన్ని పెడుతున్నారని అంటే అయితే ఇందులో సక్సెస్ స్టోరీలో చెప్పమంటున్నారు. నాది కూడా సక్సెస్ స్టోరీ. ఎందుకంటే నేను 2017లో గొర్రెల పంపిణీ జరిగినప్పుడే నేను ఒక సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ తర్వాత గొర్రెల మేకల పెంపకదారులపై అనేకమైనటువంటి వినతి పత్రాలు ఇస్తూ ధర్నా కార్యక్రమాలు పిలుపునిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నేను అన్ని చోట్ల తిరిగినా. నా పేరు కాల్వ సురేష్ యాదవ్. నేను నేదునూరు ప్రాథమిక గొర్రెల పెంపకదారుల సొసైటీ అధ్యక్షుడిని. అయితే ఇక్కడికి వచ్చిన విషయం మనం బడ్జెట్ ఆమోదం తెలుపుకోవడానికి వచ్చినాము. ఎక్కువ స్టోరీలు సార్ కూడా ఏమంటారంటే రాజకీయం మాట్లాడద్దు దయచేసి అని అంటున్నారు. మరి సరే నేను కూడా రాజకీయం ఏమి మాట్లాడాను, కానీ కాకపోతే మనకున్న సాధక బాధకాలు ఇప్పుడు కూడా 7 సంవత్సరాల తర్వాత కలిసినాము. అయితే ఇది సంవత్సరానికి ఒకసారి నిర్వహించాలి ఈ బడ్జెట్ సమావేశాలు అనేటువంటివి. వీళ్ళు 7 సంవత్సరాలకు ఒకసారి పెట్టి మనకు కొంచెం టైం ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఇది పద్ధతిగా